ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఇంట్లో పిల్లర్ లాగా ఉండాల్సిన భార్య కిల్లర్ అని తెలిస్తే ఆ భర్త పరిస్థితి ఏంటో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి మొక్క చుట్టూరో కాదే మొగుడు చుట్టూరో తిరగాలి. తెలుసుకోవా నువ్వు? మొక్కకి ప్రదక్షిణ చేస్తే మంచిది అన్నారండి. మొగుడు చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. ఏమే నేను ఎన్ని గంటలకు లేచాను? 5 గంటలకండి. ఇప్పుడు ఎంత అయింది? 5:01 అయింది. మరి కాఫీ ఏదే? మొగుడు కాఫీ కాఫీ బర్రా ఇలా కంట్రోల్లో ఉంచాలి సార్. మీకు విషయం తెలుసా అండి? విగ్రహం అన్నాక సెంటర్ లో ఉండాలి, పెళ్ళాం అన్నాక కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. మనం ఒంట్లో చాలా నరాలు ఉంటాయి. ఏ నరం ఎక్కడ ఎప్పుడు నొక్కాలో వీళ్ళకి తెలుసు. అందుకే తొక్కి పెట్టి ఉంచాలి. వేడిగానే తెచ్చాను కదండి. వేడిగా తెచ్చావా చల్లగా తెచ్చావని కాదు, కొనుక్కుంటూ తేవాలి కదా. నా దగ్గరికి వచ్చినప్పుడు కాఫీ టేస్ట్ అనేది పంచదారలోనో కాఫీ పొడిలోనే కాదు, పెళ్ళం వణుక్కుంటూ తెచ్చినప్పుడే అందంగా ఉంటది. చంపేస్తాను చంపేస్తాను. వణుక్కుంటూ పట్టుకోవాలి. ఇదిగోండి. ఇందులో కాఫీ ఏదే? వణుకుతో తెచ్చాను కదండి, ఒలిగిపోయింది. అసలు నిన్ను కొట్టకుండా అరిచేవంటే? కొట్టిన తర్వాత ఎలాగో అరవాలి కదండి. ఇప్పుడు అరవలేదంటే? ఇందాక అరిచాను కదండి. అంటే నీ ఎట్టింగులు చేసుకోవాలి ఇక్కడ అన్ని. పెళ్ళం పట్టుకుని అలా కొడతావేంటి? చంపేస్తావా? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. భారీ తారాగణంతో స్కిట్ చేస్తానని డైరెక్టర్ గారికి మాట ఇచ్చా, ఈయన తీసుకొచ్చా. పెళ్ళం పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? పెళ్ళాన్ని కొట్టడం నాకేం సరదా అండి. మీకు తెలియదు గురువు గారు. ఇగో పిల్లలు ఈ రోజు రేపులో మాట వినరండి, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. మీకు విషయం తెలుసా? కాఫీ అన్నాక కప్పులో ఉండాలి, పెళ్ళాలు అన్నాక గ్రిప్పులో ఉండాలి, గ్రిప్పులో ఉండాలి. లేకపోతే నెత్తి మీదకి ఎక్కేస్తారు సార్. వాళ్ళు కంట్రోల్ తప్పారంటే నువ్వు ఎక్కడం కాదు, వాళ్ళు నీ మీద ఎక్కుతారు. అప్పుడు తెలుస్తుంది నీకు. అయినా ఈ కథలన్నీ ఎందుకు గానీ రెంట్ కట్టాలి. కట్టేసేయండి. హౌస్ ఓనర్ ని నేను ఎందుకు కడతాను రెంట్? నువ్వు కట్టాలి. ఓనర్ గారు ఇంటి మీదకి వచ్చి మొగను కొట్టేదాకా నువ్వు రెంట కట్టవా? నువ్వు నీ బాబును సమాచారంగా ఉందంటే ఓనర్ తయారుగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు. ఎవరు రెంట్ ఇస్తే అప్పుడే భోజనం చేసి కడుపు నింపుకుందాం, అంతవరకు ఇంట్లో కూర్చుని ఒళ్ళు పెంచుతూ. ఆవిడ ఒక్క మాట కూడా అనలేదు. అవన్నీ నువ్వు అంటావేంటే? లేడీస్ గురించి మీకు తెలియదు సార్, వదిలేస్తా అంటారు, మిమ్మల్ని అంటారు. ముహూర్తానికి తాళి కట్టించుకోవడం కాదు, 1వ తారీఖు రెంట్ కట్టడం కూడా నేర్చుకో. మీ నాన్నకు ఫోన్ చేసి రెంట్ వేసేస్తారు సార్, అకౌంట్లో వేసేస్తారు. రేపు గనక రెంట్ కట్టకపోయి ఇదే సీన్ రిపీట్ అవుతుంది నీకు. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్. ఏమండి, కొడితే కొట్టారు కానీ నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి. ఏంటో చెప్పు తగలడు. అది నేను చదువుకోవాలనుకుంటున్నానండి. తీరని కోరికే అది. ఎందుకే ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నావు నువ్వు? అలా అంటారేంటండి? చదివి ఏం పీకుతావు అడుగుతున్నాను నేను. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు కదా. మరి ఇప్పుడు ఖుష్బు మేడం గారు, రష్మి గారు చాలా చదువుకుని ఉన్నారే, మరి బయట జనరేటర్ ఎందుకు పెట్టారు? ఎలాగమని ఇక్కడ, ఎలాగమని ఇక్కడ. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు, 3 తర్వాత 4 ఎలుగు దూరేది కలుగు. పెళ్ళాలు ఎప్పుడు వణుకుతుండాలి? చలికాలం వచ్చినప్పుడు వనకాల, మొగుడు వచ్చినప్పుడే వనకాలి. 3+3 ఎంత? మీరెంతంటే అంత, మీరెంతంటే అంత. ఇలా లోపలికి పని చూసుకో. ఓరమ్మో, ఫోన్ మర్చిపోయినా. బయటికి వెళ్ళినప్పుడు ఫోన్తో చాలా పనులు ఉంటాయి కదండి. ఎక్కడ పెట్టి చచ్చాను ఏంటో ఫోన్. ఏంట్రా ఎప్పటి నుంచో నువ్వు వీడిని చంపాలని ఎదుగుతున్నావు కదా? దొరికాడు, వేసావాడిని. రేపక్కడా కత్తి అందుకో. నా దగ్గర కత్తి లేదు. ఎందుకో? నేనే కత్తిలో ఉంటాను కదా. రే బండోడా, కత్తిరా. అండ కత్తి తీసుకో. నువ్వు ఏం చెయ్యక నేను ఏం చెయ్యక ఎందుకు రా స్టేజ్ అక్కడ? మరి రే బక్కోడా, రే బండోడా, వాడిని లోపలికి ఇడ్చుకెళ్ళండి. బాబోయ్, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే బాబు మా ఆవిడ. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంతకాలం ఇంట్లో కూర్చొని కూరగాయలు తరుక్కుంటుంది అనుకుంటే ఇలా కూలీలు చేసిందంటే అర్జెంట్ గా కూలింగ్ వాటర్ తాగాలి, లేకపోతే అయ్యి బాబోయ్.
ఆల్రెడీ ఇంకొకరిని కూడా వేసేసి ఇక్కడ పెట్టారా? ఏమో పరిగిని ఎవరమ్మా లోపల? ఎవడాడు? ఒక నేసేయాలి. మీ అక్క ఎక్కడ? మా అక్క లోపల ఉంది. రమ్మను. వస్తుంది కంగారు. ఏంటి? ఒక నేసేయాలి. ఎంత తీసుకుంటావు? 10 లక్షలు. ఇదిగో వీడిని వేసేయాలి. నీ పని సులువుగా అయిపోద్ది. ఎలా? ఆడు మా పక్కింట్లోనే ఉంటాడు. సరే గాని ఆడిని ఎలా వేసేయాలి? చేతులు కాళ్ళు విరిచేయాలా? పీక కోసేయాలా? ఇసుక లారీతో తొక్కించి చెప్పాలి. లేకపోతే ఈ కళ్ళలో పెట్టి నలిపేయాలా? రెస్టారెంట్ లో మెనూ చెప్పినట్టు ఇలా చెప్తున్నారంటయ్యా. ఇదే కావాలి. ఎలా చంపాలి చెప్పు? ఎలాగైనా చంపు. ముక్కలు ముక్కలుగా చంపువన్నీ. రేపు పొద్దున్న కొరియర్ లో తల నీ ఇంటికి పంపిస్తా. నువ్వు అకౌంట్ లో అమౌంట్ పంపించు. నమ్మచ్చు కదా? నమ్మచ్చు. వెళ్ళు. ఓకే. రేపక్కడా రేపండరా పక్కింటోడి మీద కన్నేసి ఉంచండి. ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అంటే ఫోన్ మర్చిపోయింది. వాళ్ళు బయట నుంచి లోపలికి వచ్చాను. ఇక్కడ ఏమవుతుందో ఫోన్ మర్చిపోయాను. ఫోన్ ఏమైందండి? కాఫీ తాగుతావా టీ తాగుతావా నువ్వు? పాపం దడుచుకున్నట్టున్నాడు. అసలు ఇంత ముందు ఏం చేసేదని చెప్పు. మర్డర్లు కూనీలు పల్లీలు బఠానీలు అమ్ముకున్నట్టు చెప్పేమంటే అంత సింపుల్ గాను. ఇదిగో నీ మొగుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,00,000 రూపాయలు తెస్తాడు. నేను తలకి 10 లక్షలు తీసుకొస్తాను. ఎంతకాలం ఎలాగో చేసావు కదా, ఇంకా ఆపే ఇవన్నీ నువ్వు. నేను ఆపేదేలా? వాణ్ణి ఈ పొద్దు నరకాల్సిందే. వద్దుకో మరి డబ్బులు తీసుకుని పక్కింటి ఆయన అందులో దేవుళ్ళ ఓనర్ గారిని చంపేస్తావు నువ్వు. తప్పు దయచేసి ఆయన ఏం చెయ్యొద్దు. ఈ రోజు చంపాల్సిందే. చంపొద్దు. ఏంటయ్యా గోళ? ఏంటి చంపాల్సిందే నువ్వు కూడా పడుతున్నారు? ఏం లేదు సార్, ఈ రోజు ఆదివారం కదా, ఫోన్ చంపని ఏం చెప్తానని మేకని చంపుతాను మా ఆవిడ చెప్తుంది. మాట్లాడుతున్నా కదా అక్కడ. ఎవడాడు? ఎందుకలా మీదకి వచ్చేస్తున్నాడు? కొద్దిగా బక్కగా ఉంటాడు కదా, ఫ్యాన్ గాలికి మీదకి వచ్చేస్తాడు. మీరు లోపలికి వెళ్ళి చెప్తాను. వెళ్ళండి. మీరు కూడా ఇంట్లోనే ఉండాలి సార్. ఓనర్ గారు మీరు లోపలికి వెళ్ళిపోయి చెప్తాను. ఈ రోజుకైతే ఆయన కాపాడగలిగాను. అక్క వేసేస్తా. ఎప్పుడే వేస్తావు? ఆ యూపీఐలు పీపీఐలు నాకు తెలీదు. డైరెక్ట్ క్యాష్ తీసుకుంటా నువ్వు. సరేనా? దొరికేసింది. ఏంట్రా ఇది? బట్టలు ఉతికాం సార్, ఆరేద్దాం అనుకున్నాము. ఇల్లంతా ఇక్కడ తాళ్ళు లేదుగో, ఇక్కడ ఉందన్నమాట బట్టలు ఆరేసుకోవడానికి. ఏంట్రా ఇంకా బతికే ఉన్నాడు? చంపుతానని డబ్బులు తీసుకున్నావు కదా, ఎప్పుడు చంపుతావు? మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు సార్, మిమ్మల్ని చంపడానికి సుపారీ తీసుకుంది సార్. మా ఆవిడ గురించి మీకు తెలియదు సార్ అసలు. అదేంటయ్యా మీ ఆవిడ పెద్ద సాధు జంతువులా ఉంటది? సాధు జంతువు కాదు సార్, పెద్ద క్రూర జంతువు సార్. మిమ్మల్ని చంపడానికి డబ్బులు తీసుకుంటది. అయినా వీడితో మాట్లాడి సరి వేసేయకోకుండా. ఎంత ఇచ్చారో నా నేమని? 10 లక్షలు. 20 ఇస్తాను. వేసే ఇట్రండ్రా సార్. నన్ను వేసేస్తే ఎంత వస్తాయరా మీకు? మా అక్కకి 10 అండి, నాకేం 3 లక్షలు అండి. 5 ఇస్తాను. వెళ్ళి మీ అక్కన వేసే. అక్క ఎక్కడ? నీకెంత ఇస్తారా? ఎంత చేసినా 10. 10 మీద 10 ఇస్తా. ఇళ్ళ ఇద్దరిని వేసే. అయితే ఇప్పుడు చూడండి, ఇద్దరిని వేసేస్తా. ఏంట్రా లెక్కలేసుకుంటున్నావేంటి? అదే సార్ 40 లక్షలు ఇస్తాన్నారు కదా, ఆళ్ళు పుడుచుకుని చచ్చిపోతారు కదా సార్. ఇంకెందుకు 40 నాకు ఇచ్చేస్తే నేను ఏదో బతుకుతాను సార్ హ్యాపీగా. 40 కదా? అంతే సార్. నీ పిల్లం కిల్లర్ అని తెలిసి నా ఇంట్లో దింపావు. నన్ను చంపేసి ఇల్లు మొత్తం కబ్జా చేసేద్దామనే కదా నీ ఇల్లు మొత్తం కబ్జా చేసి. జర్రగండి కాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. కృష్ణ భగవాన్ గారు, రాఘవ్ గారు సార్ బాగుంది. ఇది కదా మీ రేంజ్. చాలా బాగా చేశారు. ఓపెనింగ్ అదరగొట్టేశారు. డామినేషన్ చేసే భర్త సాడిస్ట్ అని, తర్వాత అంత భయం కంటిన్యూస్ గా బాగా చేశారు. మోహన్ చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. బాగుందండి రాఘవ్ గారు. రాఘవ్ గారు నిజంగానే ఆ స్కిట్ కంప్లీట్ గా చాలా బాగుంది. ఓపెనింగ్, మీ డామినేషన్, ఇక్కడ నుంచి మిమ్మల్ని కొట్టాలని అనిపించింది నాకు. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. మరి మా రాకెట్ రాఘవ గారికి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు టోటల్ వచ్చి 18.